యురేనియం వ్యవహారం ఏదైతే పులివెందుల దగ్గర యురేనియం లీకేజీలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే జనసేనకి సంబంధించినటువంటి బొలిశెట్టి అప్పుడు పర్యావరణానికి సంబంధించి కీలకమైనటువంటి పోరాటాలు చేస్తూ అందులో భాగంగా అంశాన్ని వెలుగులోకి కూడా తీసుకొచ్చారు. కొంతమంది పర్యావరణవేత్తలతో అక్కడికి వెళ్ళి చూపించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు 2007 నవంబర్ 20న రాజశేఖర రెడ్డి ఉండగా ఈ యురేనియం గని దాని శుద్ధి కర్మాగారానికి అప్పట్లో శంకుస్థాపన చేయడం, యురేనియం ఉత్పత్తి ద్వారా వెలువడే వ్యర్థాలు నిల్వ చేసే టెయిలింగ్ పాండ్ ఎత్తు 380 మీటర్లకి చేరడం అన్నటువంటిది ఆందోళన కలిగించి ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు తీవ్ర నాశనం అయ్యి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు, గర్భాలు నిలవట్లేదంటూ అప్పట్లో ఆయన రైట్ చేసుకొచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో బీటెక్ రవి మాత్రం ఆ చెరువుని నింపడానికి ట్రై చేశారట. అలాగే యురేనియం టెయిలింగ్ పాండ్ ఎత్తు విషయంలో కూడా దృష్టి సారించారట. దాదాపుగా దాంట్లో ఆ సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు అన్నటువంటిది స్థానిక తెలుగుదేశం నేతలు చెప్తున్నారు.